నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐ లవ్ తాడేపల్లిగూడెం కార్యక్రమం సందేశం అదేనని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంగళవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా పోలీస్ ఐలాండ్ సెంటర్, ఎస్వీఆర్ సర్కిల్, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతాలు ఏర్పాటు చేసిన ఐ లవ్ తాడేపల్లిగూడెం అనే బోర్డులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేశారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునేందుకు రైతు బజార్, ఎస్వీఆర్ సర్కిల్లో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పురపాలక సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకి, ఇతర సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వచ్చే రహదారి ఆర్చికి ప్రారంభోత్సవం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, వర్ధనపల్లి కాశీ, మద్దాల మణికుమార్, పేతినగిరి, రామ్ లక్ష్మణ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్, ఓకే సార్. అన్న ఎక్కడన్నా నరేష్ అన్న అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పెడతారు. పండుగ తీసుకొచ్చింది. అందరికీ నమస్కారం. మరి తాడేపల్లిలో ఈరోజు దాదాపుగా బ్యూటిఫికేషన్ నిమిత్తం కానివ్వండి, డెవలప్మెంట్ నిమిత్తం కానివ్వండి, దాదాపు ₹1 కోటి అభివృద్ధి పనులు ఇవాళ శంకుస్థాపనలు కాదు, కొన్ని కార్యక్రమాలు ఓపెనింగ్ చేయడం, కొన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఒకటి మన ఏదైతే రైతు బజార్ ఉందో ఆ రైతు బజార్లో మరి షాపులు వేసి రైతుల్ని అక్కడ డైరెక్ట్గా అమ్ముకునే విధంగా పురపాలక సంఘమే ఇవాళ అన్ని చోట్ల నిధులు కొరతగా ఉన్నప్పుడు కూడా ఇవాళ పురపాలక సంఘం తరఫున ఆ టెండర్ పిలవడం, ఆ టెండర్ కన్ఫర్మ్ అవ్వడం ఇవాళ పని మొదలెట్టే కార్యక్రమం. అంతేకాకుండా ఏదైతే ఫుడ్ కార్నర్ ఉందో, ఫుడ్ కోర్ట్ ఉందో ఆ ఫుడ్ కోర్ట్ ఇరువైపులా కూడా ఎస్వీఆర్ సర్కిల్ దగ్గర రెండు పక్కల కూడా చిన్న చిన్న షాపుల కింద కట్టి ఒక యూనివర్సల్గా ఒకే విధంగా ఉండే విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసాం. ఆ షాపులన్నీ కూడా పురపాలక సంఘానికి మినిమం ఆదాయం తక్కువ రెంట్లు ఇచ్చి చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలను చేపట్టాం. ఐ లవ్ తాడేపల్లిగూడెం అనేది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకునేవాళ్ళు. మరి అది మున్సిపల్ కమిషనర్కి చెప్పి ఈ లైటింగ్ ఈ రెండు మనం పండగ చేయాలి, తాడేపల్లిగూడెం వచ్చే ప్రజలంతా కూడా పండగ చేసుకోవాలి, రియల్గా మన ఊరు బాగుందనే విధంగా మనం ఈ ఊరిని తయారు చేసుకోవాలన్నందుకు నాకు కలిసి వచ్చిన అధికారులకి, అదేవిధంగా నాకు కలిసి వచ్చిన మరి కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మీరు ఓటేశారు, మేము గెలిచిన తర్వాత నిరంతరం మీతో ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి, మీతో మీ ఎమ్మెల్యే అనే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి సఫలీకృతం అవుతూ ఉన్నాయి. ఒకటిగా అన్ని రోడ్లు కూడా వేసుకోగలిగాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొట్టమొదటి సంతకం పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం రోడ్ల మీద పెట్టి బీసీ జనార్దన్ రెడ్డి గారు పంపించినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, అన్న దీనికి కొంత టైం పడుతుంది, 1 సంవత్సరం కాలం పడుతుంది, అప్పుడు కానీ మనం చేయలేమని చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలం అయిన తర్వాత ఒక సంక్రాంతి మిస్ అయ్యాం. ఇక నుంచి ఈ 4 సంక్రాంతులు కూడా పండగ చేసే విధంగా తాడేపల్లిలో మనం చేసే ప్రయత్నానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. మన అభివృద్ధి మన జయంగా పనిచేయాలి తప్ప రాజకీయాలు మన జయం కాదు. రాజకీయం అనేది ఎలక్షన్ వరకే అన్నాం, అదే చేస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఎక్కడి దాకానే వెళ్తాం, ఎంతైనా పనిచేస్తాం. దీనికి మీ అందరి సహకారాన్ని, మీ అందరి ఆశీస్సుల్ని కూటమికి ఇవ్వాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, ఈ పట్టణం మరింతగా అభివృద్ధి చేసే శక్తిని మా కూటమి సభ్యులందరికీ ఇవ్వాలి. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ నిధులు ఇచ్చి అటు పల్లెటూరులోను ఇటు పట్టణంలోను సైమిల్టేనియస్గా రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా మనం చూడాలి. వాళ్ళ సంక్షేమంలో నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు నిలబెట్టారు. మరి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళ చూసుకుంటే మీకు మరి చంద్రబాబు నాయుడు గారు నేను స్పీచ్ చూశారుగా మీరు. 2027లో పోలవరం ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. ఇవాళ వరకు ఏ మంత్రి అయినా చెప్పాడు 87% పనులు పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్ది. అంటే నిరంతరం మీకోసం మీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీతో మీ ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ అందరూ కూడా ఇవాళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దయతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారుల్ని, అదేవిధంగా చేసే నాయకుల్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ, మంచి కమిషనర్ బాగా అన్నీ చెప్పినట్టుగా మనం అది చేయాలంటే అది అలాగే సార్ అని అంటాం. దాన్ని చేసినందుకు వారిని కూడా మున్సిపల్ సిబ్బందిని అందరినీ మరి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా అన్నయ్య తాతాజీ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారికి, కమిషనర్ గారికి, బాలకృష్ణ గారికి, మరి అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చాలామంది వచ్చారు. రవితేజ కానీ అందరూ, అంజి కానీ అందరూ చాలామంది వచ్చారు. అందరూ కూడా పేరు పేరున ఉదయ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు పురపాలక సంఘానికి మరి ఇవాళ గిఫ్ట్గా ఒక వాటర్ ట్యాంకర్ని మా అన్నయ్య తాతాజీ గారు ఇవ్వడం కూడా శుభసూచకం. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఆయన సర్వీస్ చేశారు. గత పాలకులు మీ సర్వీసులు మాకు వద్దని నన్ను కానీ ఆయన కానీ మా లారీలు కానీ అన్ని తీసేస్తాయి, తుప్పటిపోయి మళ్ళీ ఆయన దాన్ని బాగు చేయించి మళ్ళీ ఆ ట్రాక్టర్ని ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎంతో కొంత సేవ చేసే ఉద్దేశంతో మీరందరూ కలిసి రండి. ఇవాళ ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా మన ఊళ్ళో పనులు జరుగుతున్నాయంటే దీనికి కారణం మీరు అర్థం చేసుకోండి. ప్రజల సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మీ అందరూ ఈ తాడేపూడి పట్టణంలో మరి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరికొన్ని రోజుల్లో మీకు ఇండోర్ స్టేడియం కానీ, హై స్కూల్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ కూడా మీకు అంకితం చేస్తాం. మీరందరూ దాన్ని బ్రహ్మాండంగా మీ పిల్లల్ని స్పోర్ట్స్ క్లబ్గా చేసాం. మీరందరూ కూడా పిల్లలు ఇక్కడి నుంచే నేషనల్ ఆడే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మన ఊరు, మన ఆస్తి, ఇదంతా మందే అనుకుంటేనే అభివృద్ధి చెందుతుంది తప్ప ఇది నాది కాదు, రోడ్డు మీద ఉంది, ఏదైతే అవనే అనుకోవద్దు. మరి ఈరోజు ఈ ట్రాక్టర్ని కూడా మా అన్నయ్య గారి చేతుల మీదుగా కమిషనర్ గారికి అందించవలసిందిగా కోరుకుంటూ, ఈ సమావేశాన్ని విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా, కుటుంబ నాయకులకి, ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ అధ్యక్షతన తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు చేతుల మీదుగా జగన్నాథపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గంధం సతీష్, జగన్నాథపురం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్నాథపురం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ రిలీజ్ చేయబడింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జగన్నాథపురం గ్రామంలో మరి బలంగా ఉన్న పార్టీ. ముఖ్యంగా ఈవేళ భోగి, మకర సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమానికి ఆద్యులైన ముత్యాల సత్యనారాయణ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అలాగే తానింకి శ్రీనివాస్ గారు, మల్లిపూడి కిషోర్ గారు, ప్రసాద్ గారు, శ్రీను గారు, అలాగే వై సురేష్ గారు, అలాగే గంధం సతీష్ గారు, వై సురేష్ గారు, ఎలుగెట్ల రాము గారు, ఉప సర్పంచి జగన్నాథపురం గోడవల్లి శ్రీనివాస్ గారు, ఈశ్వరరావు గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేకాకుండా మరి జగన్నాథపురం గ్రామం నుంచి ఈవేళ నియోజకవర్గం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రజలందరికీ,
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి కూటమి నాయకులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలీస్ కుటుంబాలతో కలిసి పాల్గొన్న జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ దంపతులు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సతీమణి ధాత్రిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కుటుంబాల సభ్యులు రంగురంగుల హరవిల్లు ముగ్గుల పోటీలను పెరేడ్ గ్రౌండ్ అంతటా అలంకరించగా అందమైన ముగ్గులు వేసిన మహిళలకు జిల్లా ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు. సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి సంక్రాంతి సంబరాలకు మరింత శోభం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, పోలీస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి రచ్చ మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.